బలమైన కట్టడాల కోసం. అతి తక్కువ కాలంలో లాభాలను అందించే పంటగా కర్బూజా సాగు రైతుల ఆదరణ పొందుతోంది. తినే దోసకాయగా పిలిచే ఈ పండుకు మన దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ఇతర దేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. గతంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని ఈ పంటను సాగు చేసేవారు. ప్రస్తుతం అన్ని సీజన్లలోనూ డిమాండ్ పెరగడంతో కాలానుగుణంగా తెలుగు రాష్ట్రాల్లో దీని విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నీటి ఎద్దడి, వాతావరణ ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే అనంతపురం జిల్లాలో కేవలం 60 నుండి 70 రోజుల్లో పంట చేతికొచ్చే కర్బూజా సాగు రైతులకు కల్పతరువుగా ఉంది. పెట్టుబడి ఎక్కువ ఉన్నా మంచి లాభాలు వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్వల్పకాలంలో మంచి రాబడిని అందించే పంటగా పేరుగాంచింది కర్బూజా. సాగు చేసిన రకాన్ని బట్టి దీని పంటకాలం 60 నుండి 70 రోజులు. దీంతో నీటి కొరత తీవ్రంగా ఉండే అనంతపురం జిల్లాలో రైతులకు కర్బూజా సాగు అత్యంత వెసులుబాటుగా ఉంది. కర్బూజా పండులో విటమిన్ ఏ, విటమిన్ సి ఉండటం వల్ల దాహాన్ని తీర్చే గుణం ఉంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు మంచి ఆహారం. ఒండ్రు కలిగిన ఇసుక నేలలు, తేలికపాటి బంకమన్ను నేలలు, ఎర్ర నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. అనంతపురం జిల్లాలో ఇసుకతో కూడిన ఎర్ర నేలల్లో ఈ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో ఎత్తైన బెడ్లపై పాలిమల్చింగ్ వేసి డ్రిప్ ద్వారా నీరు, ఎరువులు అందిస్తూ ఎకరాకు 10 నుండి 15 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. గతంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని నవంబర్ నుండి మార్చి వరకు దఫదఫాలుగా ఈ పంటను సాగు చేసేవారు. ప్రస్తుతం మార్కెట్ డిమాండ్ దృష్ట్యా జూలై నెల నుండి ఈ పంటను విత్తుతున్నారు. కర్బూజాలో పసుపు రంగు తోలు కలిగిన రకాలకు ఎగుమతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గోధుమ రంగులో వలలాంటి చర్మం కలిగిన త్రిష, లేత ఆకుపచ్చ తోలు కలిగిన కుందన్, గోల్డెన్ గ్లోరీ వంటి రకాలను కూడా సాగు చేయవచ్చు. అయితే వీటికి దేశీయ మార్కెట్లో మాత్రమే గిరాకీ అధికంగా ఉంది. వీటిలో నిల్వ గుణం ఎక్కువ. మార్కెట్ అవకాశాలను బట్టి అనంతపురం జిల్లాలో దీని సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. కిలోన్నర సైజులో వలలాంటి చర్మంతో ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా కనబడుతున్న ఈ కర్బూజా రకం గోల్డెన్ గ్లోరీ. తోలు మందంగా ఉండి నిల్వ గుణం ఎక్కువ ఉండటం వల్ల దేశీయ మార్కెట్లో ఈ రకానికి మంచి డిమాండ్ ఉంది. అనంతపురం జిల్లా పుటపర్తి మండలం యనుములపల్లి గ్రామంలో 50 ఎకరాలకు పైగా కర్బూజాను సాగు చేస్తున్నారు. కొంతమంది రైతులు ఖరీఫ్లో గోల్డెన్ గ్లోరీ రకాన్ని సాగుకు ఎంచుకున్నారు. ఎకరాకు 12,000 మొక్కలు వచ్చేటట్లుగా 250 గ్రాముల విత్తనం విత్తారు. ఆగస్టు 2వ పక్షంలో విత్తిన ఈ పంట ప్రస్తుతం 45 రోజుల దశలో ఉంది. వాతావరణం అనుకూలించటం, వర్షాలు ఆశాజనకంగా ఉండటం వల్ల పంట ఆరోగ్యంగా పెరిగి కాయ సైజు ఇప్పటికే కిలోన్నర బరువుకు చేరుకుంది. ఎత్తుమడుల్లో పాలిమల్చింగ్ విధానంలో పండించటం వల్ల మంచి దిగుబడి సాధించగలుగుతున్నామని రైతులు మదన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. గతంలో వేరుశెనగ, వరి ఇలాంటి పంటలు సాగు చేసేవాళ్ళం. వాటిలో ఏమి గిట్టుబాటు ధర రాక కమర్షియల్ క్రాప్ సైడ్ ఇటు సైడ్ వచ్చాము. గోల్డెన్ గౌరీ నెట్ వెరైటీ పెట్టాము. అది కూడా మంచి దిగుబడి వచ్చింది. ఆ తర్వాత నిర్మల్ సాగు చేశాము. గత 4 సంవత్సరాలుగా నెట్ వెరైటీ మంచి దిగుబడి సాధిస్తున్నాము. కాకపోతే కాలానుగుణంగా ఒక్కొక్కసారి మార్కెట్ సదుపాయం బెంగళూరు, ఢిల్లీ, సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఒక్కొక్కసారి దళారులదే పైచే అవుతుంది. రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఏడాది గోల్డెన్ గౌరీ పెట్టాము. ఎకరానికి 1/4 కిలో గోల్డెన్ గౌరీ ఇత్తనాలు, కిలో 100 గ్రాములు ఇత్తనాలు పెట్టడం జరిగింది. ఇత్తనాలకు 31,000 ఖర్చు వచ్చింది. మల్చింగ్ షీటు, డ్రిప్లకు వెరసి ఎకరానికి 40 నుంచి 50,000 ఖర్చు వచ్చింది. సుమారు 1.5-2 లక్షలు ఖర్చు పెట్టాము ఇప్పటి వరకు. 45 రోజుల పంటకు ఇప్పుడు 1.5 కిలో వరకు కాయ సైజు మంచి షైనింగ్లో ఉంది. ఇంకా మరో 15 రోజులు 20 రోజులకు క్రాప్ కటింగ్ వస్తుంది. ఇక్కడ ఈ సంవత్సరం అయితే వాటర్ సఫిషియెంట్గా ఉండడంతో పంటకు ఎటువంటి డోకా లేదు. కానీ వాటర్ తక్కువగా ఉంటే లక్షలు పెట్టుబడి పెట్టినా ఈ పంట దెబ్బతినే అవకాశం ఉంది. ఈ పంట ఇప్పుడు 4 సంవత్సరాలుగా ఆశాజనకమైన రిజల్టే చూస్తున్నాను. 60 నుంచి 75 రోజుల్లో పంట పూర్తి అవుతుంది.
దుక్కిలో ఎకరానికి 5 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేసి ఆ తరువాత నెల రోజులకు బెడ్లను తయారు చేసి పంటను సాగు చేస్తున్నారు. ఎరువులను రోజు విడిచి రోజు అందించటం తప్పనిసరి. రసం పీల్చు పురుగులు, బూజు తెగుళ్ల నివారణకు ప్రతి 4 రోజులకొకసారి రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. మొక్కల నుండి 5 ఆకుల దశలో బోరాన్ లోపం రాకుండా 2 గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తున్నారు. సాగులో చీడపీడలతో కొంత రిస్కున్నా తక్కువ నీటితో పంట తీయటం వల్ల కర్బూజా సాగు తమకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉందని 4 ఎకరాల్లో సాగు చేస్తున్న రైతు చంద్రమోహన్ రెడ్డి చెబుతున్నారు. శనక్కాయకి నీరు సరిపోవడం వల్ల ఇటువంటి పంటలు మేము ఎంచుకున్నాము. ట్రాక్టర్తో బాగా దుక్కి చేసుకోవాలి, మళ్ళా రోటావేటర్ వేసి సదును చేసుకొని బెడ్డి తోలాలి. దుక్కిలో ఎరువులు ఈ డిఏ పంట, పొటాస్ అంట, కాంపోస్ట్ అంట అటువంటి ఎరువులు వేసుకున్న తర్వాత మల్చింగ్ పర్వాలి. ఎత్తిన తర్వాత 8 గంటలు 9 గంటలు నీరు వదలాలి మొలకెత్తడానికి. ఓ 2-3 రోజుల వరకు మళ్ళీ నీటి తడి ఇవ్వకూడదు. 10 రోజుల తర్వాత 13వ రోజు 12వ రోజు నుంచి ఈ మొదలు పిచికారీ చేయడం మొదలు పెట్టాలి. లోపలికి డ్రిప్ ద్వారా కూడా మనం మందులైతే పంపివ్వాలి. 3-19, 28-28 ఇవి గ్రోతింగ్ అనమాట. కాండం వచ్చి లావు అవడానికి 13-40-13 ఆ ముందు వదిలితే కాండం బాగా మనకు గ్రోతింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ తీగి పెరగడానికి 3-19-28 వదలాలి. 45 రోజుల నుంచి కాయ సైజు పెరగడానికి 13-0-45 ఆ మందు వదిలితే మనకు నిదానంగా కాయ క్రమేపీ డెవలప్ అవుతుంది అనమాట. ఇది అయితే 60 రోజులకే మనకు వస్తుందండి. దోమ కనీసం అంటే 4 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. అడ్మీర్ అని బూడిద రోగం అని వస్తుంది, దానికి నిమ్రాడ్ కానీ పిచికారీ చేసుకుంటూ వస్తుంటే డౌనీ రకం అంత డేంజరస్ అదొకటి రాకుండా కంట్రోల్ చేసుకుంటే తోట దాదాపుగా మనం పూర్తి సక్సెస్ఫుల్గా తీసుకోవచ్చు అనమాట. కర్బూజాకు ప్రధాన సమస్య అయిన రసం పీల్చు పురుగుల నివారణకు ఈ రైతులు ఎకరాకు 40 చొప్పున జిగురు పూసిన పసుపు రంగు అట్టలు అమర్చారు. దీనివల్ల తెల్లదోమ, తామర పురుగులను కొంతవరకు అరికడుతున్నారు. నాటిన 60 రోజులకు మొదటి కోత ప్రారంభమవుతుంది. ఆ తరువాత ప్రతి 5 రోజులకు ఒక కోత చొప్పున 3 కోతల్లో పంట పూర్తవుతుంది. లారీకి 15 టన్నుల చొప్పున రవాణా చేయాల్సి ఉంటుంది. ఎకరాకు 15 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తుందని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం గోల్డెన్ గ్లోరీ రకం టన్ను 25,000 రేటు పలుకుతోంది. పంట చేతికొచ్చే సమయానికి 20,000 ధర పలికినా ఎకరాకు 3 లక్షల ఆదాయం తీసే వీలుంది. రవాణా, మార్కెటింగ్ కలుపుకొని ₹1,00,000 ఖర్చు తీసేసినా 2 లక్షల నికర లాభం సాధించే వీలుంది. వర్షాకాలంలో రాయలసీమలో వర్షాలు తక్కువ ఉండటం, ఈ ఏడాది అధిక వర్షాలు కురిసినా నీరింకే స్వభావమున్న నేలలు కావటం, పాలిమల్చింగ్ పద్ధతిని అనుసరించటం వల్ల ఈ ప్రాంతంలో కర్బూజా దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఏడాదికి 3 దఫాలుగా వేస్తున్నారు కనుక మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ఒక పంటలో కాకపోతే మరో పంటలో రైతులు మంచి లాభాలు సాధిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ పంట రైతులకు అన్ని విధాలుగా కలిసొచ్చింది.